RTI Live News. Ask for right. ఎంతో చరిత్ర కలిగి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమర యోధుల ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర కలిగిన పార్టీ అని అన్నారు. సాలూరు నియోజకవర్గం కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఎంపిక చేసిన ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి, గిడుగు రుద్రరాజుకి, ఉత్తరాంధ్ర రాకేష్ రెడ్డికి, మన్యం జిల్లా డీసీసీ నిమ్మక సింహాచలంకి సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మువ్వల పుష్పారావు ధన్యవాదములు తెలిపారు. మన్యం జిల్లా డీసీసీ నిమ్మక సింహాచలం మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి కుంటుపడిందని, పెద్దగా మార్పుల అభివృద్ధి లేదని, ఒక అవకాశం కాంగ్రెస్ కి ఇవ్వాలని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని ధన్యవాదములు సాలూరు నియోజకవర్గ ప్రజలందరికీ సభాముఖంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు జీవన్, సిద్ధరయ్యతో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే విధంగా 9 గ్యారెంటీలు అమలు కావాలంటే, అలాగే ఎన్ఆర్జీఎస్ పథకం అధిష్టానం నన్ను గుర్తించి నన్ను శర్మిల మేడం గారు, నెక్స్ట్ గిరిగి రుద్రరాజు గారు, రాకేష్ రెడ్డి గారు, డీసీసీ మన్యం జిల్లా డీసీసీ నిమ్మక సింహాచలం గారు అందరూ కూడా నన్ను ఈ సాలూరు నియోజకవర్గాన్ని అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను నిరుద్యోగిని, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగం కోల్పోయి గిరిజన పట్ల జరుగుతున్న అన్యాయం పట్ల నేను పోరాటం చేసి ప్రజలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాల కోసం తీసుకొస్తుంది, ప్రజల్ని స్వేచ్ఛ హక్కునిస్తుంది, లౌకికవాదాన్ని కాపాడుతుంది అనేటటువంటి భావన అయితే ప్రజల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మరి గత పాలకులు 20 సంవత్సరాలుగా పరిపాలిస్తూ, అలాగే ముందున్నటువంటి పరిపాలకులు వాళ్ళకు 10-15 సంవత్సరాలు పరిపాలించి ఈ నియోజకవర్గాన్ని అయితే పూర్తిగా గిరిజన వ్యవస్థని అణగదొరిగే పరిస్థితికి తీసుకొచ్చారు. ఎక్కడ చూసినా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి దూరంగా ఉన్నాయే తప్ప